ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారా? రావట్లేదా బస్సులు? రావట్లేదు. ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది కదా, సో టికెట్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అండ్ వెళ్ళడానికి రావడానికి కూడా చాలా అవుతుంది. ఎంత ఉంది ప్రైజెస్? ఎంత ఉన్నాయి? 2000, 3000 అట్లా ఉన్నాయండి. 2000, 3000 ఉన్నాయి విజయవాడకంటే ట్రావెల్స్ బట్టి. ఓకే. సో బట్ అంత హెవీ, ఎంత కాస్ట్ అయినా సరే ఈసారి మాత్రం సంక్రాంతికి ఇంటికి వెళ్ళాల్సిందే కదా. వెళ్ళాల్సిందే, తప్పదా? తప్పదు కదా. సో ఏంటి అంత స్పెషల్ ఏంటి అక్కడ మీరు వెళ్ళిన తర్వాత? అంటే ట్రెడిషన్ వైబ్స్, ఫెస్టివల్. సో ఆ ఫెస్టివల్ వైబ్ మాత్రం మామూలుగా ఉంటది కదా అక్కడ. ఉంటది కదా. రూట్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదు కదా, అందుకని చెప్పి వివర్ గోయింగ్. అండ్ ఈ టైంలోనే కదా మన చుట్టాలందరూ వచ్చి కలుసుకొని, మోస్ట్లీ కజిన్స్ అందరూ వస్తుంటారు, చుట్టాలు వస్తుంటారు, పెద్దవాళ్ళు వస్తుంటారు. మంచి వైబ్ ఉంటుంది కదా ఫెస్టివల్ అన్ని. పాత సినిమాలలో చూసినట్టు ఫ్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబం ఒక దగ్గర. అవును, అట్లా నానమ్మ వాళ్ళతో, అమ్మమ్మ వాళ్ళతో. సో పిండి వంటలు, ఆ 3 రోజులు కొంచెం మంచి వైబ్స్ ఉంటాయి. ఇక్కడ జాబ్ చేస్తారా? ఒక 2 క్యాన్లు పట్టుకొని వస్తారా? అరిసెలు, కారపూస వచ్చేటప్పుడు అవి మాత్రం ఈసారి గట్టిగానే పట్టుకు రావాలి అందరూ అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎప్పుడు వస్తామా, ఏమేమి తీసుకొస్తామా అని. సో ఇంకా సంక్రాంతి అంటే ఏం చెప్తారు? సంక్రాంతి అంటే పొంగల్ అనేది మనకి యాక్చువల్లీ మనకి కొత్త క్రాప్ వస్తుంది, సో దానివల్ల మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి. సో ఇట్స్ వీఆర్ ఇంటూ ఫార్మర్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, సో వీల్ సెలబ్రేట్ మచ్. థ్యాంక్ యూ బ్రో. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి ఎర్రవరం పెద్ద ఆంజనేయ విగ్రహం ఉంటుంది కదా, రీల్స్ లో వస్తుంటది. ఓకే, స్టేటస్ ఎక్కువ వస్తుంటాయి. సో ఏంటి, ఎలా ఉంది? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? బస్సు 7:30 కల్లా వచ్చాం ఇక్కడికి. 7:30కి వచ్చారా? అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనేసి కొంత బేగా వచ్చాను అన్నమాట. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే, ఎంతమంది వచ్చేసారు. ఓకే, ఎలా ఉన్నాయి ప్రైజెస్? ఎలా ఉన్నాయి? పర్లేదమ్మా. అంటే ఫస్ట్ అయితే మాకు దొరకలే సీట్లు, మళ్ళీ వేసారని తెలిస్తే మేము ముందైతే రాకూడదు అనుకున్నాం. ఎందుకు లేక టికెట్ల మీద వెళ్ళకూడదు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు 6:50కి వచ్చింది. ఓకే, మళ్ళీ స్పెషల్ బస్సులు వేస్తే వాటిని బుక్ చేసుకున్నారు మీరు. ఓకే, సో ఏంటి రాజమండ్రిలో స్పెషల్ ఏంటి అక్కడ సైడ్? రాజమండ్రి స్పెషల్ ఏముందంటే ఫెస్టివల్ గా ఇంకా కోడి పందాలు అంతే. మీకు మీ స్పెషల్ మా స్పెషల్ అంటే ఏమీ లేదు కానీ కోడి పందాలు ఆ 6 రోజులు కొద్దిగా మంచి గట్టి జరుగుతాయి. అంటే చెప్పచ్చా, రికార్డింగ్ డాన్స్ బాగా జరుగుతాయి. రికార్డింగ్ డాన్స్ బాగా ఇష్టమా? బాగా జరుగుతాయి. రికార్డింగ్ డాన్స్ అంటే మరి జరుగుతాయి అన్నా, జరుగుతాయి అంటారా? మంచి కవర్. ఓకే, సో ఇంకా అంటే ఎలా అనిపిస్తుంది ఊరికి వెళ్ళగానే? ఎనమాయా ఎప్పుడొచ్చా అలాంటివి ఉంటాయా? మనకి గోదావరి భాష కదా మంచిగా ఉంటది. ఇక్కడ వచ్చి తెలంగాణలో కొద్దిగా ఎక్కువ రోజులు ఉండడం వల్ల కొద్దిగా తెలంగాణ లాంగ్వేజ్ వస్తుంది కానీ ఇంటికి వెళ్ళేసరికి అలాగే పిలుస్తారు. వెళ్తే వచ్చేసింది ఆటోమేటిక్ వచ్చేసి ఆది సినిమాలో మొత్తం అట్లా వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ.